ఇంకా మీకు అంత తెలియకపోవచ్చు, అందుకోసం చెప్పండి. ఆ లోమశ మహర్షిని అడిగితే ఆయన ఏమన్నారంటే, నాయన ఈయన విలువ నేను చెప్తాను, నువ్వేం కంగారు పడద్దు, ఒక ఆవుని తీసుకురా అన్నారు. ఆవుని తీసుకొస్తే ఆవుని పక్కన పెట్టు, ఈ మహర్షిని పక్కన పెట్టు, రెండు సమానంగా తూగుతాయి. అంటే ఒక ఆవుని కనుక ఇచ్చేస్తే లోమశ మహర్షి యొక్క ఈయన యొక్క ఆపస్తంభ మహర్షి యొక్క విలువ ఎంతంటే ఒక ఆవు విలువ అంత అన్నారన్నమాట. అనేసరికి ఆ జాలరులకి ఆ ఆవునిచ్చేశారు. ఆవునిచ్చేస్తే ఇప్పుడు ఈ ఆపస్తంభ మహర్షికి విలువ ఎంతో అంత విలువ కలిగింది ఆవు అనమాట. ఆవునిచ్చారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఆ ఆవుకి పూజ చేశారు. వాళ్ళందరూ కలిసి పూజ చేసిన తర్వాత వాళ్ళు ఎప్పటిదాకా ఏ చేపలు అమ్మి ఆ జీవహింసకు పాల్పడ్డారో ఆ పాపాలన్నీ ఆ గోపూజ వల్ల వాళ్ళకి పోయినాయి. ఆ రకంగా వాళ్ళకి పోగొట్టి తర్వాత జీవితం అంతా కూడా వాళ్ళు ఏం చేశారంటే గోసేవ చేసుకుంటూ జీవించేట్టు అనుగ్రహించారు. ఆ జాలరులు అది మొదలు ఆవులకు సేవ చేస్తూ అలా కాలక్షేపం చేశారు. ఆ రకంగా ఒక మహానుభావుడు ఆపస్తంభుడు, మనం ఎవరినైతే మనం రోజు సంధ్యావందనం చేసుకున్న తర్వాత చతుస్సాగర పర్యంతం చెప్పకుండా ఉండంగా, అప్పుడు ఆయన తలుచుకోకుండా ఉండంగా, అందువల్ల ఎంతమందికో గోసేవ చేసుకునే అదృష్టం, గోసేవ వల్ల అన్ని పాపాలు పోగొట్టుకునేటువంటి అవకాశం కల్పించినటువంటి ఆ ఆపస్తంభ మహర్షిని మనం రోజు తలుచుకుంటుంటాం. కాబట్టి రోజు ఆపస్తంభం తలుచుకుంటే మనకు గోసేవ చేసిన పుణ్యం కూడా లభిస్తుంది అని చెప్పి అన్నారన్నమాట. అలాంటి వారు ఆపస్తంభుల వారు. ఆయన చెప్పిన ప్రకారమే మనం చేసుకునే కర్మలన్నీ కూడా, అంటే ఏ పూజ చేసుకున్నా, ఏ వ్రతం చేసుకున్నా, ఏ పెళ్లి చేసుకున్నా, ఏది చేసుకున్నా సరే, ఏ నోములు చేసుకున్నా అన్నీ ఆపస్తంభుల వారు చెప్పిన ప్రకారమే మనం చేసుకుంటాం. కాబట్టి అలాంటి ఆ ఋషికి మనం రోజు నమస్కారం చేసుకోవాలి. ఏనైనా ఈ తర్వాత మనం పెద్దల్ని సేవించాలి. ఇవాళ సేవ మీద మనం మాట్లాడుకుందాం. అంటే పెద్దల్ని సేవించడం అంటే ఇక్కడ చాలామంది పెద్దలు మిమ్మల్ని సేవిస్తున్నారు. మీకు ఆ సంగతి తెలుసునా? ఎందుకంటే మీ అమ్మ నాన్న ఎవరు ఇక్కడ వచ్చి ఉండట్లేదుగా. పొద్దున్నే లేపి, పొద్దున్న 5 లేపి, నాయన లెండ్రా అబ్బాయి లేచి స్నానం చేయండి అని ఒక మంచి అలవాటు నేర్పినటువంటి వాళ్ళు ఎవరు? పెద్దవాళ్ళేగా. వాళ్ళందరూ మీకు సేవ చేస్తున్నారు. కాబట్టి మనం సేవ ఎవరైతే మనకు చేస్తున్నారో వాళ్ళకి మనం రుణపడిపోతాం అన్నమాట. అందుచేత వాడు పొద్దున్నే లేపి వాడు స్నానం చేయించి మళ్ళీ అన్నయ్యలందరూ వచ్చి మీకు సంధ్యావందనం చెప్పి అగ్ని కార్యాలు ఇవన్నీ చెప్తున్నారా లేదా? కాబట్టి ఇదంతా సేవా దృష్టి తప్ప మీరు ఏమైనా డబ్బులు ఇస్తారా? వాళ్ళకి డబ్బులు ఇస్తే చేస్తారా? ఇది చేసేది కాదు. అంటే సేవ అంటే ప్రతిఫలాన్ని మనం ఇచ్చేటటువంటి దాన్ని అపేక్షించకుండా, కోరుకోకుండా ఎవరైతే మనకు సహకారం చేస్తుంటారో, మనకి మంచి నడవడిక నేర్పుతారో వాళ్ళు మనకు ఎప్పుడు నమస్కారం చేయదగ్గవారు. వాడికి మనం నమస్కారం చెయ్యాలి. అందుచేత సేవ అనేది ప్రపంచంలో అన్నిటికంటే చాలా గొప్పది. సేవ చేసే సందర్భంలో భగవంతుడు కూడా మనకు వచ్చేస్తాడు అన్నమాట, మన దగ్గరికి వచ్చేస్తాడు. అలాంటి ఒక 4 కథలు కానీ 3 కథలు కానీ మనం చెప్పుకుందాం. మీకు మొట్టమొదట సతీ సక్కుబాయి అని ఒక ఆమె ఉంది. ఆమె పేరు విన్నారా ఎప్పుడన్నా మీరు? సతీ సక్కుబాయి అని చిన్నప్పుడు మేము కథలు చదువుతుండేవాళ్ళం అనమాట. ఆ కథల్లో సక్కుబాయి అనే ఆవిడ మహారాష్ట్రలో ఉంటారన్నమాట. ఆ పేరు అక్కడే ఉంటుంది. పండరీపురం అని అక్కడ విఠలనాథుడు అంటుంటారు. కృష్ణ పరమాత్మ విఠలనాథ అనే పేరుతో అక్కడ అవతరించారు. ఆయన భార్య రుక్మిణీదేవి, వారిద్దరూ అక్కడ అవతరించారు. పండరీపురం అని మహారాష్ట్రలో ఉందన్నమాట. అక్కడికి దూరంలో ఆ పండరీపురానికి సుమారు ఒక 20-30 మైళ్ళ దూరంలో ఈ సక్కుబాయి ఉన్నది. సక్కుబాయికి చిన్నప్పుడు వివాహం చేశారు. ఆ తర్వాత తొందరగానే ఆమె అత్తగారింటికి పంపించారు. భర్త, అత్తగారు, మామగారు. ఆ అత్తగారు మామగారు కొద్దిగా కఠినంగా ఉండేవాళ్ళు. అంటే ఆ అమ్మాయిని, కోడల్ని కొద్దిగా హింసించి ఆ పని చేయి, ఈ పని చేయని మనిషికి శక్తికి కంటే ఎక్కువ ఆమెకి చాకరీ చెప్తుండేవారు అన్నమాట. అయినా కానీ ఆమె మొదటి నుంచి కృష్ణ భక్తురాలు అవడం చేత సహనం బాగా పెట్టుకొని అన్నీ చేస్తుండేది. ఎంత చేస్తున్నా సరే ఆమెను కొద్దిగా విసుక్కుంటూ ఇక చాలా బాధ పెడుతుండేవారు. అయితే ఆమెకు ఒక కోరిక, ఏమండి ఇక్కడికి దగ్గరే కదా,
ఒక్కసారి నేను పండరీపురం వెళ్ళి దర్శనం చేసుకొస్తానండి అంటుండేది. అంటే పండరీపురం లేదు, ఏం లేదు, ఇక్కడే పడి ఉండు అని ఆమెను కాస్త హింసిస్తూ ఉండేవాడు. ఆమెకు లోపల కృష్ణ భక్తి బాగా పెరిగిపోయి ఆ పండరీపురంలో ఉన్న కృష్ణుని దర్శించాలి. ఎన్ని మైళ్ళ దూరంలో ఉంది? ఒక 20-30 కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట. ఎలాగైనా వెళ్ళాలని ఆమె కోరిక. కానీ భర్తతో చెప్తే భర్త ఏమో తల్లిదండ్రులను అడగమంటాడు, తల్లిదండ్రులేమో వెళ్ళటానికి వీలు లేదంటారు. ఈ చాకరీ అంతా ఎవరు చేస్తారు, నువ్వు వెళితే 2 రోజులు, అందుకోసం వెళ్ళటానికి వీలు లేదు అని ఖండించేశారు. అప్పుడప్పుడు కొట్టడం కూడా చేశారు, కాల్చారు, అలా వాతలు పెట్టారు, అన్నీ చేశారు. చేసినా సరే పాపం అన్నీ భరించి ప్రతి బాధకి కూడాను ఆ విఠల 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 అని ఆ కృష్ణ పరమాత్మనే స్మరిస్తూ ఉండేది. ఇలా ఉంటూ ఉండగా ఒకరోజు నీళ్లు తీసుకురమ్మని చెప్పి పంపించారు. నీళ్లు తీసుకురమ్మని పంపించేసరికి అక్కడ బావి ఉంది. ఆ బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు తీసుకొద్దామని అనుకొని ఆవిడ మనస్సు ఆగలేక కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోదాం, విఠలనాథుడి దగ్గరికి వెళ్ళిపోదామని చెప్పి ఆవిడ వెళ్ళింది. ఆ విఠలనాథుడి దగ్గరికి యాత్ర ఎంత దూరమో అంత దూరం వెళ్ళింది. వెళ్ళిపోయేసరికి వీళ్ళకి కనిపించకపోయేసరికి కృష్ణ పరమాత్మ ఏం చేశారంటే పాపం ఈ అమ్మాయి బదులు నేను వెళ్ళి వాళ్ళ ఇంట్లో సక్కుబాయిలాగా ఉంటాను అని వచ్చారు. అప్పుడు సక్కుబాయిలాగా ఎవరున్నారు, ఇప్పుడు ఈయన ఇంటికి మామూలుగా బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు తీసుకురావడానికి ఎంత టైం పడుతుందో అంత టైంలో సక్కుబాయి వేషం వేసుకొని కృష్ణ పరమాత్మ వీళ్ళింటికి వచ్చారు. వచ్చేసరికి ఈవిడ మాత్రం అక్కడికి వెళ్ళిపోయింది. ఎక్కడికి? పండరీపురం వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి అక్కడ స్వామివారికి పర్వదినం అంటే ఒక మంచి పండగ రోజు అనమాట. ఆ రోజు దర్శనం కోసం 30 కిలోమీటర్లు నడిచి నానా బాధపడి అంతా దర్శనం చేసుకుంది. అక్కడ ఉంది. అక్కడే కొన్ని రోజులు ఉండిపోయింది. ఒక 15 రోజుల పాటు ఉందన్నమాట. 15 రోజుల పాటు ఈయన సక్కుబాయిగా ఈయన ఇక్కడ ఉండిపోయారు. ఎవరు? కృష్ణ పరమాత్మ. ఇప్పుడు సక్కుబాయి అత్తగారి దగ్గర ఉన్నది ఎవరు? కృష్ణ పరమాత్మే ఉన్నారు. ఏ వేషంతో ఉన్నారు? సక్కుబాయి వేషం వేసుకున్నారు. అసలు సక్కుబాయి ఎక్కడుంది? పండరీపురంకి వెళ్ళి. ఇప్పుడు ఈ సక్కుబాయికి అనేక పనులు చెప్పారు. కోడలు మామూలుగా కోడలు అనుకొని వాడు చెప్తున్నారు అనమాట. చెప్తుంటే అన్ని పనులు చేసేది, ఒక్క మాట మాట్లాడేది కాదు. వాడు ఏది అడిగితే అది, భర్త ఏది అడిగితే అందరికీ వాడు విసుక్కుండేవాడు మొదట్లో. ఆ విసుక్కోవడం నెమ్మదిగా తగ్గిపోయింది. ఎందుకంటే ఏది అడిగితే అది వాడు అడిగే ముందే అన్నీ సిద్ధం చేస్తుండేది. ఎందుకంటే కృష్ణ పరమాత్మ ఇది చేసేది. అందువల్ల రోజు ఆ కృష్ణ పరమాత్మ సక్కుబాయి వేషం వేసుకునేసరికి వీళ్ళ మనసులు కూడా మారిపోయి భగవంతుడేగా. అందువల్ల ఎంత లేదన్నా భగవంతుడు మారువేషంతో ఉన్నా ఆ భగవంతుని యొక్క లక్షణాలు చూసి వీళ్ళ మనసులు మారిపోయి మంచిగా మారిపోయారు. మంచిగా మారిపోయి 15 రోజుల్లో బాగా దగ్గరయ్యి మా కోడలు చాలా బుద్ధిమంతురాలు, చెప్పిన మాట వింటుంది, దాన్ని విసుక్కోకర్లేదు, ఇప్పుడు మేము మార్చేసాం, బాగా మారిపోయిందని వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు. ఇలా బాగా అయిపోయిన తర్వాత ఒక రోజున ఇది ఇక్కడ ఇలా 15 రోజులుగా సాగిపోతున్నది. కృష్ణ పరమాత్మ సక్కుబాయిగా ఇక్కడ వీళ్ళు సేవ చేస్తున్నారు. చూడు, భగవంతుడు ఎక్కడి నుంచి వచ్చారు? ఆ విఠలనాథుడు కదా ఆయన కృష్ణ పరమాత్మ. ఎక్కడ? ద్వారకలో ఉన్న కృష్ణ పరమాత్మ విఠలనాథుడైతే ఆ విఠలనాథుడు తన భక్తురాలైన సక్కుబాయి కష్టపడుతుంటే తన్ను చూడాలని పండరీపురం వస్తే పండరీపురంలో ఉన్న విఠలనాథుడు సక్కుబాయి ఇంటికి వచ్చి కూర్చున్నారు. ఇది ఎంత ఆశ్చర్యం! ఇది భగవంతుడు తన భక్తురాల కోసం తన ఉన్న ప్లేస్లో నుంచి వచ్చేసి ఇక్కడ ఉన్నారు. వచ్చి వీళ్ళకి సేవ చేస్తూ ఉన్నారు. ఇది వాళ్ళకి తెలియలే. చివరికి మొత్తం మీద అత్తగారు మామగారు మారిపోయారు, భర్త కూడా మారారు. 15 రోజులైన తర్వాత అక్కడ ఆమె నడిచి వెళ్ళిందిగా. ఆ తర్వాత ఆహారం తీసుకోవాలా, నానా బాధలు పడ్డది. ఇలా ఉంటుండగా ఒకరోజు ఆమె సొమ్మసిల్లి పడిపోయింది. గుళ్ళో పడిపోయి ప్రాణాలు పోయినాయి. ఆమె కాస్త ప్రాణత్యాగం చేసింది. ప్రాణత్యాగం అంటే చనిపోయింది. ఆమె చనిపోయేసరికి అయ్యయ్యో, అక్కడ ఊరికి నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈ సక్కుబాయి ఊరిలో ఉన్నవాళ్ళు కొంతమంది భగవంతుని చూడటానికి కోసమని వచ్చారు. వాళ్ళు ఏమైనా గుర్తుపట్టారు. ఈ అమ్మాయి ఫలానా, మాకు తెలుసు, ఫలానా వాళ్ళ కోడలు అని చెప్పారు. అయ్యో, ఈమెను కాస్త ఈయన చనిపోయిందే, వాళ్ళకి ఎలా తెలియజేయాలా, మళ్ళీ ఇప్పుడు 30 కిలోమీటర్లు వెళ్ళి చెప్పడం కష్టం కదా అని వాడు అనుకుంటూ ఉన్నారు. అప్పుడు పూజారి ఇంకొక ఆయన ఇద్దరు కలిసి ఆమెకి అంత్యక్రియలు చేశారు. అంత్యక్రియలు అంటే ఏంటి? ఆమె తగలబెట్టి దగ్ధం చేసి శ్మశానానికి తీసుకెళ్ళి ఆమె దగ్ధం చేయడం ఇదంతా చేశారన్నమాట. ఆ చేసేసరికి తర్వాత ఆమె తాలూకు ఎముకలు ఉంటాయి చివరిలో. ఆ ఎముకలు తీసుకొచ్చి వాళ్ళకి ఇద్దాం, వాళ్ళ తల్లిదండ్రులకి ఇద్దాము, అదే అత్తగారికి మామగారికి అందజేద్దాం అనుకొని బంధువులు ఏం చేశారంటే అది ఒక గుడ్డలో కట్టి పెట్టి ఉంచారు. తీసుకెళ్దామని అనుకుంటున్నారు. ఇలా అనుకుంటూ ఉండగా అప్పుడు
ఇప్పుడు సక్కుబాయికి చనిపోయింది, అసలు సక్కుబాయి చనిపోయింది, కృష్ణ పరమాత్మ సక్కుబాయి అక్కడే ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలి? అసలు సక్కుబాయి చనిపోతే కృష్ణ పరమాత్మ వాళ్ళ ఇంట్లో ఎల్లప్పుడూ కోడలుగా అలాగే ఉండిపోవాలి. ఇలా ఉంటే రుక్మిణి అమ్మవారికి ఎలా ఉంటుంది? తన భర్త తనకు దూరంగా ఉంటే ఆమె తట్టుకోలేదు. ఇప్పుడు విఠలనాథుడు రుక్మిణీదేవి ఇద్దరు విగ్రహాలు ఉన్నాయి కదా, అందులో విఠలనాథుడి విగ్రహంలో కళ తప్పింది. కళ తప్పిందంటే ఆ కాంతి కనిపించట్లా. ఎందుకంటే ఈ కాంతి కలిగిన కృష్ణ పరమాత్మ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? సక్కుబాయి రూపంతో సక్కుబాయి ఇంట్లో ఉన్నారు, అత్తగారింట్లో ఉందన్నమాట. అందువల్ల ఈ కళంతా అక్కడ ఉంది. అందువల్ల ఆమె ముఖంలో ఉన్న కళ చూసి ఆ అత్తగారు మామగారు వాళ్ళు మారిపోయి మంచిగా ఉన్నారుగా. ఇక్కడ విఠలనాథుడి దగ్గర ఉన్నటువంటి ఆ కాంతి అంతా కూడా, విగ్రహంలో కాంతి అంతా తగ్గిపోయింది. తగ్గిపోయేసరికి వీళ్ళు అందరూ కొద్దిగా ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఏమిటి ఇలా ఉంది, ఏమిటి విగ్రహం కొద్దిగా మార్పు వచ్చిందే, కొద్దిగా నల్లబడ్డట్టుందే అని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ అసలు కృష్ణ పరమాత్మ అక్కడ ఉన్నారు. ఇప్పుడు రుక్మిణీదేవికి భయం వేసింది. ఎందుకంటే విఠలనాథుడి పక్కనే అమ్మవారు ఉంటుందన్నమాట. ఆ అమ్మవారికి భయం వేసింది. ఈయన కనుక ఇప్పుడు అసలు సక్కుబాయి చనిపోయింది, ఇప్పుడు ఆయన కనుక అక్కడే ఉండిపోతే నా పరిస్థితి ఏమిటి? నాకు భర్త పోని 10 రోజుల తర్వాత వస్తారని నేను చూస్తున్నాను, 15 రోజులు అయిపోయింది రావట్లేదు, ఇప్పుడు ఆవిడ కాస్త చనిపోయింది కదా అని చెప్పి ఆవిడకి భయం పుట్టి ఏం చేసిందంటే, ఈ భక్తుల దగ్గర ఈ సక్కుబాయి ఎముకలు ఉన్నవిగా, ఆ ఎముకలు కాస్త పొట్లంగా ఒక గుడ్డలో కట్టారు కదా, ఆ కట్టింటే ఒక రోజు వాళ్ళు వెళుతూ ఉంటే బడలోకి వచ్చి నిద్రపోయారు వాళ్ళు. ఆ నిద్రపోతే అందులో ఉన్నటువంటి ఎముకలను కాస్త తను లక్ష్మీ అమ్మవారు కాబట్టి ఆవిడ చూసింది. రుక్మిణి అమ్మవారు అంటే లక్ష్మీ అమ్మవారు. లక్ష్మీ అమ్మవారు తన కళ్ళతో చూసేసరికి ఆ చక్కగా సక్కుబాయి బతికిపోయింది. అసలు సక్కుబాయి బతికింది. కృష్ణ పరమాత్మ దగ్గర ఉన్నటువంటి ఆ సక్కుబాయి అదృశ్యమైపోయింది. అంటే కనిపించకుండా వచ్చి వెంటనే ఆయన కాస్త వెంటనే మళ్ళీ పండరీపురంకి వచ్చేసారు. అప్పుడు ఈ సక్కుబాయి మామూలుగా అక్కడికి వెళ్ళింది. బావి దగ్గర నుంచి నీళ్లు పట్టుకెడుతున్నటువంటి సక్కుబాయిలాగా రోజులాగానే వచ్చిందన్నమాట. వచ్చేసరికి ఆ సక్కుబాయిని వాళ్ళు చూశారు. ఎందుకంటే ఇప్పుడు ఇంకా ప్రేమగా చూడటం మొదలుపెట్టారు ఆమె. ఎందుకో తెలిసినా, అంతకుముందు కృష్ణ పరమాత్మ ఆమె స్థానంలో వచ్చి అనుగ్రహించారు కదా, ఇప్పుడు లక్ష్మీ అమ్మవారు బతికించిందిగా. అందువల్ల రుక్మిణి అమ్మవారు కృష్ణ పరమాత్మ ఇద్దరు అనుగ్రహించిన కారణం చేత, దయచూపిన కారణం చేత ఆ సక్కుబాయిని చాలా ప్రేమగా చూశారు. తర్వాత కృష్ణ పరమాత్మ తనలో కలుపుకున్నారు అని చెప్తారు. దేనికో తెలిసినా, కష్టపెట్టినా కానీ సేవ చేస్తూ, పెద్దల సేవ చేస్తూ ఉంటే భగవంతుడే వచ్చి మనల్ని రక్షిస్తారు. కాబట్టి సేవ అనేటువంటి, ఇప్పుడు భగవంతుడే సేవకుడే ఇచ్చాడుగా, భగవంతుడే వచ్చి ఆమె ప్లేస్లో వచ్చి ఆమెకి ఎంత సేవ చేస్తుందో అత్తమామలకి అంత సేవ ఆ మహానుభావుడు చేశారు. కాబట్టి అన్నిటికంటే ఏది గొప్పది అని అంటే ప్రపంచంలో సేవ గొప్పది. ఇక్కడికి ఇంతమంది పెద్దలు చాలామంది, మీకంటే అందరూ కూడా మీ తాతగారి వయసు, మీ నాన్నగారి వయసు, ఇంకా పెద్ద వయసు వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ వచ్చి మీరు బాగుపడాలి, మీరు బాగుపడటం అంటే బాగా చదువుకోవడం, ఇంగ్లీష్ చదువుకోవడమే కాదు. ఇది అసలు బాగుపడటం అంటే. మనం బ్రాహ్మణులం, మనం ఏం చేయాలి? మనకు ఉపనయనం చేశారు, మనం సంధ్యావందనం చేసుకోవాలి. ఈ సంధ్యావందనం ఇంట్లో నాన్నగారు చెప్పలేరు, ఆయన ఉద్యోగం ఇచ్చాను, ఆయనకు అలవాటు లేకపోవడం చదువు పెట్టకపోవచ్చు. కానీ ఒక ఆసక్తి ఉంది, మా పిల్లవాడిని బాగా చదివించాలి అని. అంత ఆసక్తి చేత ఎక్కడో దూరంగా ఉంటే మిమ్మల్ని తీసుకొచ్చి, మీకు మొదట ఇష్టం లేకుండానే ఉంది, మొదటి రోజులంతా ఉన్న వ్యతిరేకత ఉందా మీలో? లేదు కదా. రెండో రోజు మార్పు వచ్చింది కదా. మొదటి రోజున ఏడు చేస్తూ కూర్చున్నారు కొంతమంది చిన్నపిల్లలు. కానీ ఇప్పుడు ఆ ఏడుపు తగ్గిపోయిందిగా, నెమ్మదిగా అలవాటు అయిపోతుంది. 10 మంది పిల్లలు ఎక్కడ ఒకరికొకరికి పరిచయాలు లేవు. ఇక్కడికి వచ్చిన తర్వాత స్నేహాలు ఏర్పడవు కదా. అందున పొద్దున్నే లేచి స్నానము, సంధ్యావందనము, యోగా ఇవన్నీ చేసుకుంటున్నారు. మంచి మంచి పాటలు తాతగారు చెప్తున్నారు, నేర్చుకుంటున్నారు కదా, దేశభక్తికి సంబంధించినవి. ఆ రకంగా మంచి అలవాటు నేర్పుందే అదే చదువు. అంతే తప్ప సరైన సంస్కారం ఇవ్వకపోతే ఆ తల్లి తండ్రి పిల్లలకు శత్రువులైపోతారు అని శాస్త్రం చెప్తుంది. మాతా శత్రు పితా వైరి ఏన బాలో నశిక్షిత. ఎవరి చేత ఆ పిల్లల్ని సరైన మార్గంలో ఎవరైతే పెట్టలేదో వాళ్ళు 8ంటికి లేచి వీళ్ళని 8:30 దాకా నిద్ర లేకుండా ఉంటే ఆ తల్లిదండ్రులు వాళ్ళకి శత్రువులు అయిపోతారు, ఆ పిల్లలకి శత్రువులే. ఎందుకంటే నువ్వు నాకు సరైన శిక్షణ నేర్పలేదు కాబట్టి నేను నిన్ను గౌరవించే అవకాశం కూడా ఉండదు అని అనుకుంటారన్నమాట.
అలా కాకుండా మనం ఈ సంస్కారంలో ఉంటే, ఈ పద్ధతిలో ఉంటే మనం తల్లిదండ్రులని మనం చాలా గౌరవిస్తాం. మనం కూడా చెప్పవచ్చు, ఒకప్పుడు ఆలస్యంగా లేస్తే అమ్మ పెద్దనాడు లేవాలి, మనం చెప్పారు ఫలానా చోట, మనం మీరు చేర్పించారు కదా ఆ శిబిరంలో, సంధ్యావందన శిబిరంలో మాకు చెప్పారు, మనం పొద్దున్నే లేద్దాం అని చెప్పి మనమే చెప్పగలుగుతాం అన్నమాట. అలా మంచి అలవాటు నేర్చుకోవడం వల్ల ఇది జరుగుతుంది. ఇదంతా ఎందుకు? వీళ్ళు ఒక సేవా దృష్టితోటి, ఈ తాతగారు కానీ వాళ్ళు కానీ అందరూ కూడాను మిమ్మల్ని ఈ రకంగా మీకు మంచి అలవాటు నేర్పుతున్నారు కాబట్టి ఆ సేవ అనేటువంటిది ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది. అందుకోసం ఎంత సేవ చేసిందో భగవంతుని సేవ. అందుకోసం సక్కుబాయి దగ్గరికి ఆమె స్థానంలో భగవంతుడు సేవ చేయడానికే వచ్చాడు. ఆయన ఎందుకు చేయాలి? ఆయన ఎవరినో ఒకరిని పంపించవచ్చు కదా, ఆయన పంపించలా, ఆయనే వచ్చి వాళ్ళ సేవ చేశారు. భగవంతుడే ఇంకో మనిషిని సృష్టి చేసి నువ్వు వెళ్ళి ఆమె ప్లేస్లో ఉండు అని చెప్పవచ్చుగా, లేదు, తన భక్తురాలు తన కోసం ఎంతో కష్టపడ్డది, అందుకోసం నేను చెయ్యాలి అని చెప్పి భగవంతుడే వెళ్ళి అంత మార్పు చేశారన్నమాట. ఇది ఒక కథ. రెండవది, మహారాష్ట్ర దగ్గర గుజరాత్ ఉందిగా, ఆ గుజరాత్లో మనసుఖ రాయ్, పేరు గుర్తుపెట్టుకోండి, మనసుఖ రాయ్ అని ఒక ఆయన ఒక ఉపాధ్యాయుడు, ఆయన ఒక మంచి టీచర్. ఆయన ఒక స్కూల్లో టీచర్ ఉన్నారు, అక్కడ ఇంకా 2-3 ఉన్నారు, ఒక హెడ్ మాస్టర్ ఉంటారు. పిల్లలందరికీ కూడా ఆయన చక్కటి క్రమశిక్షణ, ఇప్పుడు మీరు ఇక్కడ ఎలా ఉన్నారు ఇంతకంటే గొప్ప క్రమశిక్షణ ఇస్తారన్నమాట. చక్కగా చదువు చెప్పంగానే బాగా వచ్చేది, మంచి క్రమశిక్షణతో ఉండేవాడు, చాలా బాగా చదువుకునేవాడు పిల్లలంతా కూడా. అప్పుడప్పుడు ఈ సూపర్వైజ్ చేయడానికి ఒక అధికారి వస్తుండేవారు, విద్యాధికారి, డిఈఓ అంటుంటారు అన్నమాట. అంటే ఆ ప్రాంతంలో ఉండేటువంటి ఎడ్యుకేషన్ ఆఫీసర్ వచ్చి అన్ని స్కూళ్ళల్లో ఎలా చదువుతున్నారు ఏమిటి చూసి. ఇద్దరికి గవర్నమెంట్ స్కూల్స్ ఎక్కువ ఉండేవి, ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్. మీకెవరు పైన అధికారి ఎవరు రారు, 90% రారు ఎవరు. కానీ గవర్నమెంట్ స్కూల్స్లో ఆ ఒక అధికారి ఉంటాడు అనమాట. అన్ని విద్యాలయాల్లో చదువు సరిగ్గా సాగుతుందా, మాస్టర్లు సరిగ్గా పాఠం చెప్తున్నారా లేదా, ఇదంతా పరిశీలించడానికి వచ్చేవాడు. అలా ఈ పాఠశాలకి ఒకసారి ఆ డిఈఓ అనేటువంటి అంటే విద్యాధికారి ఇచ్చారు. చూడంగానే పిల్లల్ని ప్రశ్నలు అడిగారు. పిల్లల్ని అడిగితే బాగా చెప్పే సమాధానాన్ని బట్టి ఈ టీచర్ ఈ సబ్జెక్టు బాగా చెప్తున్నారని తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడు ఒక సంస్కృతం టీచర్ ఉంటారు, సంస్కృతంలో ఒక శబ్దమో ఏదో అడుగుతారు, ఒక శ్లోకం అడుగుతారు. ఆ శ్లోకం స్పష్టంగా చెప్తావనుకో, దాన్ని బట్టి ఎవరండి ఇక్కడ సంస్కృతం టీచర్ అంటారు. ఆ టీచర్ని చూసి ఓ చాలా బాగా శిక్షణ ఇస్తున్నారండి అని చెప్పి అంటారన్నమాట. అంటే పిల్లల యొక్క నడవడికని బట్టి పిల్లలకు చెప్పిన గురువుని వాళ్ళు ఊహిస్తారన్నమాట. పిల్లలు చెప్పేటటువంటి శ్లోకాలను బట్టో లేకపోతే లెసన్ని బట్టో వాళ్ళ నాలెడ్జ్ని బట్టి అనమాట. అంటే వీళ్ళు సరిగ్గా నాలెడ్జ్ అందిస్తున్నారా లేదా గురువులు అని తెలుస్తుందన్నమాట. ఆ రకంగా ఆ మనసుఖ రాయ్ అనేటువంటి ఆయన ఉత్తమ ఉపాధ్యాయుడు, ఆయన గొప్ప కృష్ణ భక్తుడు. ఆ కృష్ణ భక్తుడు గుజరాత్లో మనకు బరోడా అని ఒక సిటీ ఉంది. బరోడాకి దగ్గరలో ఆనంద్ అని ఒక జంక్షన్ ఉంది. ఆనంద్ అనేటువంటి కూడా ఒక ఊరు, దానికి దగ్గరలో ఒక ఊరుంది. ఆ ఊరిలో కృష్ణ పరమాత్మ విగ్రహం, ఒక దేవాలయం ఉంది. ఆ కృష్ణ పరమాత్మని కృష్ణ అని అనరు, రణఛోడ్ రాయ్ అంటారన్నమాట. రణఛోడ్ రాయ్ అంటారన్నమాట. ఈయన పేరు మనసుఖ రాయ్. ఈయన ఉపాసన చేసే దేవుని పేరు రణఛోడ్ రాయ్ అన్నమాట. ఇది కృష్ణ పరమాత్మ. ఆ కృష్ణ పరమాత్మని నిరంతరం ఎల్లప్పుడూ కూడా ఆయన్నే మనస్సులో పెట్టుకొని ధ్యానం చేస్తుంటారు. ఎవరు? మనసుఖ రాయ్ చేస్తుంటే ఆయనకి పూర్ణిమ ఆ రణఛోడ్ రాయ్ దగ్గర, అంటే కృష్ణ పరమాత్మ దగ్గర పెద్ద ఉత్సవాలు జరుగుతుంటాయి. ఆ జరుగుతూ ఉంటే ప్రతి పూర్ణిమకి ఆయన సెలవు పెట్టుకుంటుండేవారు. సెలవు పెట్టుకొని వెళ్ళిపోతుండేవాడు. పెడుతుంటే ఎప్పుడైతే ఈ డిఈఓ వచ్చి ఈ పిల్లలంతా బాగా చెప్తూ ఉంటే ఆ సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్ బట్టి ఆ సబ్జెక్ట్ నేను చెప్పిందల్లా బాగా చెప్తుండేవారు. ఆ డిఈఓ చాలా సంతోషించి ఈ మనసుఖరాన్ని పిలిచి, ఏమండి మీరు చెప్పింది చాలా బాగుంది, మీ పిల్లలు చాలా బాగా చదువుతున్నారండి, చాలా సంతోషం, మీకు ఈ సంవత్సరం నుంచి 5 రూపాయలు మీకు ఎక్కువగా మీకు శాలరీలో ఇస్తున్నామని చెప్పి ఇచ్చారు. ఇప్పుడు ఎన్ని వందల సంవత్సరాల క్రితం, ఒక సుమారు 150-200 సంవత్సరాల క్రితం సంగతి నేను చెప్పింది అనమాట. 150 సంవత్సరాల క్రితం 5 రూపాయలంటే దాని విలువ చాలా ఎక్కువ అనమాట. ఆయనకి జీతంలో ఒక 5 రూపాయలు ఎక్కువ ఇచ్చేసరికి ఆ ప్రిన్సిపాల్ ఉంటాడు, హెడ్ మాస్టర్ ఉంటారు, ఆయనకి కష్టం కలిగింది. నాకంటే ఎక్కువ జీతం వచ్చేస్తుంది ఇతనికి అని చెప్పి చాలా కోపం కలిగింది. ఎలాగైనా సరే ఇతనికి కొద్దిగా ప్రతీకారం తీర్చుకోవాలి మీద అసూయ కలిగింది. అసూయ కలిగేసరికి ఆయన ఏం చేశారంటే ఇతన్ని ఎలాగైనా సరే
ఏదో ఒక తప్పు చేశాడని చూపించి ఇతన్ని ఇంక్రిమెంట్ తగ్గించేసేయాలి, ఎలాగే చేయాలి అనుకున్నాడు. భగవంతుని యొక్క అనుగ్రహం పొందేటటువంటి ఈ మనసు ఖరాయికి కష్టం కలిగించాలనుకున్నాడు. ఎవరు? హెడ్ మాస్టర్. అనుకునేసరికి ఒక రోజున మళ్ళీ పూర్ణిమ వచ్చింది. పూర్ణిమ వస్తే సార్ నేను ఇలాగా సెలవు పెడుతున్నానండి అన్నారు. సెలవు శాంక్షన్ చేయట్లేదు పో అన్నారు. మాట సెలవు శాంక్షన్ చేయట్లేదు, నువ్వు సెలవు శాంక్షన్ చేయకుండా నువ్వు వెళ్ళావనుకో విధిని అతిక్రమించి వెళ్ళావు కాబట్టి నేను సస్పెండ్ చేద్దామని ఆయన ఉద్దేశం అనమాట. అప్పుడు ఆదివారం నాడు పూర్ణిమ నాడు ఈయన అయినా సరే సెలవు పెట్టేసి వెళదామని చెప్పి అనుకున్నారు. ఆయన ఒప్పుకోలేదు. శాంక్షన్ చేసినట్టు ఒక సంతకం కూడా పెట్టకుండా అట్లా పెట్టేది కాగితం అలాగే ఉంచారన్నమాట. ఈయన వెళ్ళాడు. ఆయన ఎలాగైనా సంతకం పెడతారులే, ఏమైనా సరే పూర్ణిమ నాడు స్వామివారిని చూడకుండా ఉండకూడదు, నేను వెళతానని చెప్పి ఆ మహానుభావుడు వెళ్ళిపోయాడు. ఎవరు? మనసుఖరాయ్. ఎక్కడ? కృష్ణ పరమాత్మ దేవాలయానికి వెళ్ళాడు. అంటే రణచోడరాయ్ దేవాలయానికి వెళ్ళాడు. వెళ్ళేసరికి ఆయన అక్కడ దేవుని దర్శనం చేసుకుంటున్నారు. ఇంత లోపల ఈయన లేడు కదా. అప్పుడు ఏం చేశారంటే డిఈఓ గారిని, అయ్యా మీరు ఈ నెలలో వచ్చేట్లయితే ఈరోజు రావాల్సింది అని ఈ ప్రిన్సిపాల్ హెడ్ మాస్టర్ ఏం చేశారంటే ఆ డిఈఓకి లెటర్ రాశాడు, ఫలానా రోజు రండని. ఈయన లేని రోజున ఎవరు? మనసుఖరాయ్ వెళ్ళాడుగా, అప్పుడు ఆ రోజు రమ్మని చెప్పి అన్నారు. అనేసరికి ఆ డిఈఓ ఆ రోజు వచ్చారు. వచ్చేసరికి ఈయన లేడు. అప్పుడు ఈయనేమన్నాడు, ఎవరు? ఈ హెడ్ మాస్టర్ ఉన్నాడు. ఆయనకి లడ్డూలు గిడ్డూలు అవన్నీ పెట్టి చాలా సంతోషపెట్టి అంతా చేశాడు. కాబట్టి ఇప్పుడు ఈయన ఏడి అంటే ఈయన లేడు కదా, లేడని తెలిసిపోతుంది కదా. తెలిసిపోతే ఇప్పుడు ప్రిన్సిపాల్ని సపోర్ట్ చేసి ఆయనకే ఒక 5 రూపాయలు ఇస్తాడు కదా అని అనుకున్నాడు. ఆయన ఏం చేశారంటే సరే అలాగేం చూశారు, అంతా అయిపోయింది. వచ్చిన తర్వాత ఈయన క్లాసుకు వెళ్ళారు. ఈయన క్లాస్ అంటే మనసుఖరాయ్ ఉండే క్లాసుకు వెళ్ళారు. అక్కడ మనసుఖరాయ్ ఉన్నాడు. మనసుఖరాయ్ ఉన్నాడు అంటే ఇప్పుడు ఎవరు వచ్చారు? రణచోడరాయ్ దగ్గర, రణచోడరాయ్ దేవాలయంలో ఉన్నారుగా, ఆ రణచోడరాయే మనసుఖరాయ్ వేషంతో ఇక్కడికి వచ్చేసారు. ఇది స్పష్టంగా అందరికీ అక్కడ బాగా గుజరాత్లో ఎక్కువగా ఈ కథ ఎక్కువ చెప్పుకుంటారనమాట. అప్పుడు ఎప్పుడైతే ఆ రణచోడరాయ్ ఎప్పుడైతే వచ్చేసారో, ఇంతకుముందు సక్కుబాయి వచ్చినప్పుడు ఆ విఠలనాథుడి ముఖంలో కాంతి తగ్గిందో, నలుపు రంగు వచ్చిందో, అలాగే ఈ రణచోడరాయ్ ఎప్పుడైతే వచ్చేసారో ఈ ఆ విగ్రహంలో కూడా తేడా కనిపించింది. అందరూ ఆశ్చర్యపోతున్నారు. సరే ఇంతకీ ఈయన వచ్చారు. రణచోడరాయే ఇప్పుడు మనసుఖరాయిలాగా వచ్చి క్లాస్ చెప్తున్నారు. ఈసారి కూడా ఇంకా బాగా చెప్పారు పిల్లలంతా. ఈయన చూసి చాలా బాగా చెప్తున్నారండి, మీకు సంతోషం, ఇంకో 5 రూపాయలు కూడా ఇచ్చేస్తున్నాను మీకు అని చెప్పి మళ్ళీ ఇంకో ఇంక్రిమెంట్ ఇచ్చారన్నమాట. ఇచ్చేసరికి ఈ తర్వాత ఈ సంగతి తెలియదు ఆయనకి, ప్రిన్సిపాల్కి తెలియదు. ఎందుకంటే ప్రిన్సిపాల్కి ఇదేం ఈ సన్నివేశమే లేదు. ఆయనకు తెలిసిందల్లా ఏంటంటే ఈయన లేడు అన్నదే తెలుసు అన్నమాట. కృష్ణ పరమాత్మ రణచోడరాయే మనసుఖరాయిలాగా వచ్చారన్న సంగతి తెలియకపోయేసరికి సరే ఇదంతా అయిపోయింది. ఆ తర్వాత ఈ మనసుఖరాయి ఆ ఊరు నుంచి మళ్ళా ఎక్కడైతే రణచోడరాయ్ దేవాలయం ఉందో ఆ దేవాలయం నుంచి ఆనంద్కి వచ్చారు. ఆనంద్ అనే జంక్షన్. ఆనంద్ జంక్షన్ నుంచి బరోడా వెళ్ళడానికి స్టేషన్లో రైలు కోసం నిలబడ్డారు. ఇప్పుడు ఈయన కూడా ఆ ఆనంద్ జంక్షన్ దాకా వచ్చి ఆయన వెళదామని చూస్తున్నారు. ఎవరు? రణచోడరాయి వేషం వేసుకొని వచ్చారుగా, ఆయన ఆనంద్ వచ్చి ఆనంద్ నుంచి తన దేవాలయానికి తను వెళ్ళాలన్నమాట. ఇక్కడ కనిపించారు, వీళ్ళిద్దరూ కనిపించారు. ఏమండి ఎక్కడి నుంచి వస్తున్నారు అని అన్నారు. అంటే ఆ మనసుఖరాయి ఆశ్చర్యపడ్డాడు. ఈయన రణచోడరాయి అన్నారు. ఏమండి మీరు ఇప్పుడే ఆ స్కూల్లో మిమ్మల్ని చూసి వస్తున్నాను, మీరు ఇక్కడున్నారేమిటి అని అన్నారన్నమాట. ఆయనకి అర్థం కాల. కృష్ణ పరమాత్మే నన్ను క్వశ్చన్ చేస్తున్నారని అర్థం కాల. చివరికి వెళ్ళిన తర్వాత అందరూ చెప్పారు, సార్ మీరు నేను నిన్న రాలేదురా, ఏమనుకోవద్దురా అని పిల్లలతో చెప్తున్నారు. ఆయన మనసుఖరాయ్ నిన్న రాలేకపోయాను ఆయన ఇవన్నీ అంటుంటే, లేదు సార్ నిన్న మీరు వచ్చారు, మీరు పాఠం చెప్పారు, మీరు డిఈఓ గారు వచ్చారు, మీకు 5 రూపాయలు ప్రమోషన్ కూడా ఇచ్చారండి, 5 రూపాయలకి ఇంక్రిమెంట్ కూడా ఇచ్చారండి అని వాడు చెప్తుంటే ఆయన నమ్మకం కలగల. ఆశ్చర్యపడిపోయారు. ఒళ్ళంతా పులకరించిపోయింది. ఎందుకంటే నా ప్లేస్లో కృష్ణ పరమాత్మే ఈ రకంగా వచ్చి నన్ను రక్షించారు. ఎందుకంటే నేను సెలవు పెడితే అది శాంక్షన్ చేయలేదు ప్రిన్సిపాల్, అయినప్పటికీ కూడా నన్ను రక్షించాలని చెప్పి చాలా ఆనందపడ్డారు. భగవంతుడిని స్మరించడమే ఒక గొప్ప సేవ. ఆ సేవను అనుసరించి భగవంతుడు ఎల్లప్పుడూ మనల్ని కాపాడుతూ ఉంటాడు. మీరు కూడా రోజు సేవ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే గాయత్రి మంత్రాన్ని మీరు వదిలిపెట్టకుండా
నిరంతరం అంటే ఎల్లప్పుడూ రెండు పూటలు అయితే 3 పూటలు నేర్చుకోండి, 3 పూటలు నేర్చుకొని 2 పూటలైనా కనీసం చేసుకోండి. మూడో పూట చేయాల్సింది సాయంకాలం పూట పెందరాడే అంటే 5:30 కూర్చొని ముందు మాధ్యానికం చేసి తర్వాత సాయం సంధ్యావందనం చేశారనుకో, ఇప్పుడు 3 పూట్ల సంధ్యావందనం చేసి అడుగుతారు. 10 నిమిషాలే మీరు సాయం సంధ్యావందనం మాధ్యానికం 2 కలిపి 20 నిమిషాల లోపల చేయొచ్చు. మీరు ఆడుకునేది గంట సేపు ఆడుకోవచ్చు, కానీ ఒక సంధ్యావందనం అనేది మాత్రం ఒక 20 నిమిషాల్లో 2 పూట్ల సంధ్యావందనం చేసుకోండి. 10 గాయత్రే చేసుకోండి ముందు, తర్వాత 28, తర్వాత 54 అలా చేసుకుంటారు. సెలవు వచ్చిన రోజున 108 చేసుకోండి. అలా అంతే తప్ప సంధ్యావందనం ఎప్పుడూ విడిచిపెట్టకూడదు. వరుసగా 7 రోజులు సంధ్యావందనం మానేస్తే మళ్ళా ఉపనయనం చేయాల్సిందే, గుర్తుపెట్టుకోండి. 7 రోజుల పాటు వరుసగా సంధ్యావందనం మానేస్తే మళ్ళా నీకు ఉడుగు చేస్తే కానీ మళ్ళీ నీకు సంధ్యావందనం చేసుకునే అధికారం రాదు. అలాంటి దుర్దశ మనం తెచ్చుకుంటామా? అలాంటి పరిస్థితి ఎప్పుడు తీసుకురాకూడదు. అందుకోసం ఎట్టి పరిస్థితుల్లో కూడాను మనం సంధ్యావందనం చేసి తీరవలసిందే. ఎంత కష్టం వచ్చినా కానీ, ఎప్పుడైనా పురుడు కానీ ఇంకోటి కానీ అలాంటిది వస్తే అప్పుడు ఏం చేస్తారు, మనసులో గాయత్రిని ధ్యానం చేసుకొని అర్ఘ్యప్రదానం దాకానే చేయాలి. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఎప్పుడన్నా మనకు పురుడు వచ్చింది, పురుడు వస్తే ఎవరన్నా మన బాబాయ్కో లేకపోతే ఇంకెవరికన్నా పెదనాన్నగారికో వాళ్ళకో పిల్లవాడు కలిగాడు అలాంటివి జరిగిందనుకో, అప్పుడు మనం ఏం చేస్తాం, ఆ 10 రోజులు మాత్రం అర్ఘ్యప్రదానం దాకా చేసి గాయత్రిని మనసులో స్మరించాలి. ఇది కూడా గురువు గారు చెప్తా అతను సందర్భం వస్తుంది ఏనాయనా. అందుకోసం మీరు ఎప్పుడు కూడా గాయత్రిని విడిచిపెట్టవద్దు. గాయత్రిని విడిచిపెట్టారంటే మన జన్మని 2 జన్మలు వచ్చినాయిగా, 2వ జన్మ వచ్చిందిగా, ద్విజ అని 2వ జన్మ వచ్చిందిగా, ఆ జన్మను మనం పోగొట్టుకున్నట్టు అన్నమాట. అంటే జన్మ లేదు అంటే మనం బ్రతికున్నట్టు కాదనమాట. మనం బ్రతికి ఉన్నా కానీ మన బ్రతుకుని పోగొట్టుకున్నట్టు అవుతుంది. అందువల్ల సంధ్యావందనం ఎప్పుడు మనం వదిలిపెట్టకూడదు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. అందుచేత మనకు ఈ వేదాలన్నింటికీ కూడా 4 వేదాలు ఉన్నవి తెలుసుగా. వేదాలు 4. అదేమిటయ్యా అన్నారు అంటే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదము. ఈ 4ంటికి కూడాను భాష్యం రాశారు, అంటే గొప్ప కామెంటరీ రాశారు. ఆ కామెంటరీ రాసిన ఆయన పేరేమిటి? విద్యారణ్య స్వాముల వారు. విద్యారణ్య స్వాముల వారు ఈ 4 వేదాలకి కూడాను భాష్యం రాశారు. ఆయన దేశంలో అందరూ బాగుండాలని, మనకు భారతదేశంలో ఎప్పుడు ఎవరికి దరిద్రం ఉండకూడదు, అందరూ సుఖంగా ఉండాలని ఆయన గొప్ప తపస్సు చేశారు. ఆ తపస్సు ఏమిటి? గాయత్రి మంత్రం జపం చేయటమే. ఎన్ని చేయాలనుకున్నారు? గాయత్రి మంత్రం మొత్తం అక్షరాలు లెక్క పెడితే 24 అక్షరాలు, చతుర్వింశత్యక్షర గాయత్రి అంటుంటాంగా. అందువల్ల ఆ గాయత్రి అనేటువంటి గాయత్రి మంత్రానికి ఎన్ని 24 అక్షరాలు మొత్తం లెక్క అనమాట. తత్సవితుహు దగ్గర నుంచి ప్రచోదయాత్ దాకా లెక్క పెడితే మొత్తం 24 అక్షరాలు ఉంటాయి. అందుకోసం ఏం చేశారు, ఒక్కొక్క అక్షరానికి 1 కోటి గాయత్రి చెయ్యాలి అంటున్నారు. 24 అక్షరాలకి ఎన్ని కోట్లు చేయాలి? 24 కోట్లు చేయాలి. ఇది దేనికోసం? ఆయన బాగుండాలని, ఆయన డబ్బు రావాలని చేయలే. భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడాను ఆస్తికంగా ఉండాలంటే దేవుడు ఉన్నాడు, దేవుని మీద నమ్మకం ఉండాలి. అలాగే అన్ని వర్ణాల వాడు అందరూ సుఖంగా ఉండాలి. బ్రాహ్మణులు అందరూ కూడాను గాయత్రి మంత్రం నిరంతరం జపం చేయాలి, సుఖంగా ఉండాలి. వాళ్ళు జపం చేస్తే దేశం అంతా బాగుంటుంది. నాన్నగారు ఒక్కరు సంపాదిస్తుంటే మనమంతా తిని సుఖంగానే మనం, నీ చదువు నువ్వు చదువుకుంటున్నావు, అక్కయ్య చదువుకుంటుంది, అన్నయ్య చదువుకుంటున్నాడు, అందరూ చదువుకుంటున్నారుగా. ఒక్కరేగా సంపాదించింది, అందరూ సంపాదిస్తున్నారా? లేదు కదా. అలాగే మనం ఈ బ్రాహ్మణులు అందరూ కనుక సంధ్యావందనం చేసుకొని జపం చేసుకుంటే మొత్తం దేశమంతా బాగుంటుంది. దీనికోసం నువ్వు చేయలేదు ఎవరిని మనం అనక్కర్లా. మనం చేసి అందరి క్షేమం కోరుకుందాం. ఎందుకంటే ఆ సంధ్యావందన మంత్రాల్లో ఆ జలదేవతల్ని, అందరి దేవతల్ని కూడా నువ్వు నమస్కారం చేసి ఆయన మీరందరూ మమ్మల్ని రక్షించండి అని చెప్పినట్టు ఉంటుంది. అందుచేత ఇది గొప్ప ఉపాసన, గొప్ప తపస్సు. ఆ తపస్సు ఏమిటి? సంధ్యావందనమే తపస్సు. దీన్ని ఎప్పుడు మనం విడిచిపెట్టకూడదు ఏనాయనా. అందుకోసం ఈ రకంగా ఇప్పుడు విద్యారణ్య స్వామి వారు 24 అక్షరాలు కలిగింది గాయత్రికి ఎన్ని కోట్లు చేద్దామనుకున్నారు? 24 కోట్ల గాయత్రి చేయాలి. గాయత్రి మనం 1 గంట సేపు చేస్తే మనకు 1000 అవుతే ఎక్కువ అనమాట. 1000 సుమారుగా. అంటే ఇప్పుడు మీకు ఈ వయసులో ఇంకా కొద్దిగా చేస్తే 40 నిమిషాలు, లేదు అరగంట, కనీసం 40 నిమిషాలు తక్కువ లేకుండా పడుతుంది అనమాట. పెద్ద మంత్రం కాబట్టి అది జాగ్రత్తగా ఉచ్చరించి చేస్తూ ఉంటే మనకు ఎంతసేపు పడుతున్నారు అంటే కనీసం 1 గంట దాదాపు పడుతుంది అనమాట. అలాంటి గంట నువ్వు ఎన్ని గంటలు చేస్తే నీకు ఒక 10,000 అవుతుంది, అలాగే ఎన్ని చేస్తే నీకు 1,00,000 అవుతుంది, ఎన్ని చేస్తే 1 కోటి అవుతుంది, ఎన్ని చేస్తే 24 కోట్లు అవుతుంది అని ఎంతకాలం చేయాలి? చాలా చేయాలి కదా.
అందుచేత ఆయన జీవితము అప్పటికే చాలా వరకు గడిచింది. ఆ తర్వాత అనుకున్నారు ఆయన ఎలాగైనా సరే అని ఈ దేశాన్ని బాగు చేయాలి, భారతదేశంలో ఆర్థికంగా బాగుండాలి, పారమార్థికంగా బాగుండాలి. ఆర్థికంగా అంటే ఫైనాన్షియల్గా చాలా సెటిల్ అయి ఉండాలి. భారతదేశంలో దరిద్రం అనేటువంటి ఉండకూడదు, నాకు లేదు అని ఎప్పుడు బాధపడకూడదు. అందుకోసమని ఆయన గాయత్రి తపస్సు చేశారు. అంటే గాయత్రి వల్ల సంపద వస్తుంది, విద్య వస్తుంది, అన్నీ వస్తాయి అన్నమాట. చదువు వస్తుంది, డబ్బులు ఉంటుంది, మనకి ఏ లోటు ఉండదు అనమాట. మాకు తెలుసు విజయవాడలో ఒక ఆయన ఉండేవారు, సత్యనారాయణ గారని ఒక ఆయన ఉండేవారు, చాలా పెద్దవారు. నా చిన్నతనంలోనే ఆయనకి 75 ఏళ్ళు 80 ఏళ్ళు ఉండేది. ఆయన రోజు విజయవాడలో కృష్ణానది ఉంది, మా ఊరు విజయవాడ, అక్కడ కృష్ణా స్నానం చేస్తుండేవారు. ఎన్ని సంవత్సరాలు చేశారంటే 40 సంవత్సరాలు చేశారు ఆయన. అలాగా ఒక్కరోజు కూడా వదిలిపెట్టలేదు. ఒక్క పురుడు వచ్చినప్పుడు, మైలు వచ్చినప్పుడు పొరపాటున అక్కడ నదికి వెళ్ళేవారు కాదు తప్ప మిగతా అన్ని రోజుల్లో ఆయన కృష్ణా స్నానం చేసి 3 పూట్ల సహస్ర గాయత్రి చేసేవారు. అంటే ప్రతి పూట 1000 సార్లు గాయత్రి చేసేవారు. అలా 3 పూట్ల ప్రాతకాలంలో చేసి, సంధ్యావంలో చేసేవారు, మధ్యాహ్న కాలంలో చేసేవారు, సాయంకాలం చేసేవారు. ఆయనకి ఇదే పని. ఎందుకంటే కొద్ది డబ్బు ఉంది ఆయనకి, అందువల్ల ఆయన డబ్బులు ఏదో వడ్డీ అది ఇచ్చి కొంతమందికి అట్లా చేస్తుండేవారు. బ్రాహ్మణుడు కానీ వడ్డీ ఇస్తే అంటే ఎవరన్నా బ్రాహ్మణుడు వచ్చి అయ్యా మా అమ్మాయి పెళ్లి చేయాలి, మాకు డబ్బులు ఇవ్వండి అంటే ఆయన ఇచ్చేవారు. ఎంత వడ్డీ ఇస్తామంటే ఏదో ₹10 ఇస్తామంటే దాని ప్రకారం అలా చాలామందికి ఇచ్చేవారు ఆయన. ఆయన దగ్గర అప్పట్లోనే అంటే సుమారు 60 సంవత్సరాల క్రితం కొన్ని ₹1,00,000 డబ్బు ఉంది. అందరికీ వడ్డీ ఇస్తుంటే దానివల్ల డబ్బు వస్తుండేది, వడ్డీ వస్తుండేది. దాంతో సుఖంగా జీవించేవారు. ఆయన పిల్లల్ని కూడా బాగా పోషిస్తుండేవారు. కానీ ఆయన చేసే పని ఏమిటి? 3 పూట్ల 1000 గాయత్రి చేస్తుండేవారు. ఒక రోజున ఆయన వాళ్ళ మనవడితో అన్నాడు, వాళ్ళ మనవడితోటి మరి మీ మనవళ్ళ దాకా, అంటే వాళ్ళ మనవడు తాలూకు మనవడు అంటే ఏంటి, 6వ తరం దాకా మీరు కూర్చొని తిన్నా మన ఆస్తి తరగదు, మన ఆస్తి అలాగే ఉంది, అంత సంపాదించాను, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అని ఆయన చెప్పారు. మరి దేనివల్ల వచ్చింది ఇంత సంపద అంటే, ఆయన మొదట చాలా తక్కువ ఉన్నవాడైనా కానీ ఉపాసన చేస్తే చాలా గొప్ప సంపద వచ్చిందనమాట. గాయత్రి అమ్మవారి అనుగ్రహం చేత. అది మామూలుగా ఉన్న మనిషి ఆయన. కానీ విద్యారణ్య స్వామి వారు ఆ మహానుభావుడు 24 కోట్లు చేస్తే ఎంత రావాలి? కానీ అమ్మవారు 1 కోటి అయింది ప్రత్యక్షం కాల, 2 కోట్లు 3 కోట్లు 4 కోట్లు ఎక్కడా ప్రత్యక్షం కాలేదు. 24 కోట్లు చేసిన తర్వాత ఆయన అనుకున్నారు, ఈసారి కోటి అయిపోగానే 24 కోట్లు అయిపోగానే అమ్మవారు ప్రత్యక్షం కాకపోతే నేను సన్యాసం తీసుకుంటా అన్నారు ఆయన అని సంకల్పించారు. ఆయన 24 కోట్లు అయింది, అమ్మవారు ప్రత్యక్షం కాల. విద్యారణ్య స్వామి వారు తక్కువ సన్యాసం తీసుకున్నారు. సన్యాసం తీసుకోగానే అమ్మవారు ప్రత్యక్షమైంది. అంటే ఆయన మామూలుగా 24 కోట్లు చేసేదాకా అమ్మవారు ప్రత్యక్షం కాల. 24 కోట్లు అయిపోయిన తర్వాత అమ్మవారు ప్రత్యక్షం కాకపోయేసరికి లాభం లేదు, ఇంత చేసిన అమ్మవారు ప్రత్యక్షం కాలేదు కాబట్టి నా కోరిక తీరలేదు కాబట్టి నేను వెంటనే సన్యాసం తీసుకున్నాను అని ప్రతిజ్ఞ సన్యాసం తీసేస్తున్నాను. తీసుకోగానే అమ్మవారు ప్రత్యక్షమైంది. నాయనా నీకేం కావాలి? సన్యాసం అన్నవాడు ఏం అడగడు, అందులో డబ్బు అసలు అడగకూడదు. అలాంటిది ఇప్పుడు సన్యాసం తీసుకున్న తర్వాత నీకేం కావాలి అని గాయత్రి అమ్మవారు ప్రత్యక్షం. అమ్మ అప్పుడు విద్యారణ్య స్వామి వారు అన్నారు, నాకు అవసరమైనప్పుడు నువ్వు ప్రత్యక్షం కాలేదు, నాకు అవసరం నేనే అక్కర్లేదనుకుని సన్యాసం తీసుకున్న తర్వాత నువ్వు ప్రత్యక్షం అయ్యాం కదమ్మా, నాకేం అవసరం లేదమ్మా అంటే, నాయన ఒక్కసారి నీ వెనక్కి చూడు అన్న గాయత్రి అమ్మవారు విద్యారణ్య స్వామి వారితో, నువ్వు వెనక్కి చూడు అన్నాడు. అప్పుడు విద్యారణ్య స్వామి వారు వెనక్కి చూశారు. వెనక్కి చూసేసరికి 24 కొండలు తగలబడిపోతూ కనిపిస్తున్నాయి. కొండల్లో